హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయతో మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఇలా సగం తుంచి వేసుకోవాలండి, లేకపోతే చిటపట్లాడుతూ ముఖం మీద చిలుతాయండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇందులోనే కొన్ని సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేయాలండి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ పచ్చడిలో టమాటాలు ఖచ్చితంగా వేసుకోవాలండి. పచ్చడి చూడడానికి మంచిగా కలర్ఫుల్గా కనబడుతుందండి, లేకపోతే తెల్లగా ఉంటుందండి పచ్చడి టమాటాలు వేసుకోకపోతే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సరిపడంతా. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఈ సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అన్నీ ఫ్రై అయ్యాయండి, పక్కకు తీసేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్నది కడాయి పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేసి వేయించుకోవాలండి. నువ్వులు కాసేపు చిటపటలాడే వరకు వేయించుకుందాం. ఈ నువ్వులు వేగిపోయాయండి, ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ వేయించిన నువ్వులు జార్లో వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ సొరకాయ పీసుల్ని, టమాటా పీసుల్ని, పచ్చిమిర్చీలను వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందామండి. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకొని కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ పోపును పచ్చడిలో వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ పోపుని పచ్చడిలో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన సొరకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుందండి. ఓకేనండి, అంతే, మన సొరకాయ పచ్చడి రెడీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.